పైరసీ కథానాయకుడి పతనం వెనుక దాగి ఉన్న 3 నిజాలు. నిజంగా ఇది చట్టమా? టెక్నాలజీ తప్ప? హాయ్ నమస్తే, వరల్డ్ జీకే విత్ మనుకి స్వాగతం. ఈ రోజు మనం ఒక సంచలనం గురించి మాట్లాడబోతున్నాం. లక్షలాది మంది వీక్షకుల ఫేవరెట్ కొత్త సినిమాలు ఉచితంగా అందించిన ఒక పేరు ఐ బొమ్మ. ఇప్పుడు ఆ పేరు వెనక ఉన్న వ్యక్తి రవి అరెస్ట్. ఈ వార్త విని షాక్ అయ్యారా? కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ అరెస్ట్ ఒక వ్యక్తి గురించినది కాదు. ఇది చట్టం, టెక్నాలజీ మరియు మన అభిరుచుల మధ్య జరిగిన ఒక మహా సంగ్రామం. ఎవరి ఐబొమ్మ రవి? అసలు ఈ ఐబొమ్మ ఎవరు? సినిమా రిలీజ్ అయిన గంటలోనే దాన్ని మీ ఫోన్లోకి తెచ్చిన ఆ టెక్ మాంత్రికుడు ఎవరు? కొన్ని సంవత్సరాలుగా ఇతను అజ్ఞాతంగా ఉంటూ పంపిణీ వ్యవస్థకే సవాల్ విసిరాడు. కానీ చట్టం చేతుల్లో చిక్కుకోకుండా ఎవరూ ఉండలేరు. సుదీర్ఘమైన నిఘా, టెక్నికల్ ట్రాకింగ్ ద్వారా రవిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వెనుక ఉన్న కృషిని అభినందించాలా లేక అతని సేవను కోల్పోయామని బాధపడాలా ఆలోచించాలి. జనాలను ఆలోచింపజేసే మొదటి విషయం ఇది. పైరసీ అంటే దొంగతనమా? కానీ ఐబొమ్మ వంటి సైట్లు ఎందుకు ఇంత పాపులర్ అయ్యాయి? కారణం యాక్సెసిబిలిటీ. ఓటీటీ ప్లాట్ఫామ్లు పెరిగిపోవడం, ధరలు పెరగడం, ప్రాంతీయ పరిమితులు, ఆలస్యంగా వచ్చే సినిమాలు, ఇవన్నీ చూసినప్పుడు ఉచితంగా లభించే మార్గానికి ప్రజలు మొగ్గు చూపారు. ఇట్టి చట్టాన్ని ఉల్లంఘించడమే అయినప్పటికీ ఉచితం అనే టెంప్టేషన్ అధిగమించడం కష్టమైంది. ఇక్కడ ఒక ప్రశ్న: సినిమా ధరలను తగ్గిస్తే పైరసీ తగ్గుతుందా అనేది చెప్పలేం. ఐబొమ్మ కాకపోతే వేరే వాళ్ళు వస్తారు. రవి లాంటి వ్యక్తులు ఎలా దొరికిపోతారు? ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. ఐబొమ్మ సర్వర్ లొకేషన్, ఐడెంటిటీని దాచిపెట్టడానికి ఎన్నో అత్యాధునిక టెక్నిక్స్ ఉపయోగించాడు. కానీ సినిమా పరిశ్రమ కూడా ఇప్పుడు యాంటీ పైరసీ టెక్నాలజీపై కోట్లు పెట్టుబడులు పెడుతుంది. ఐబొమ్మ పతనం అనేది పైరసీ టెక్నాలజీపై యాంటీ పైరసీ టెక్నాలజీ సాధించిన విజయం. భవిష్యత్తులో ఇలా దాక్కోవడం దాదాపు అసాధ్యం కావచ్చు. ఐబొమ్మ వల్ల సినిమా పరిశ్రమకు 100 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక సినిమా తయారీలో ఎంతో మంది శ్రమ, డబ్బు, పెట్టుబడి ఉంటుంది. ఈ పైరసీ వల్ల ఆ పరిశ్రమ మనుగుపడే ప్రమాదంలో పడుతుంది. ఐబొమ్మ వల్ల సినిమా పరిశ్రమకు 100 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక సినిమా తయారీలో ఎంతో మంది శ్రమ, డబ్బు, పెట్టుబడి ఉంటుంది. ఈ పైరసీ వల్ల ఆ పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడుతుంది. మీరు ఇష్టపడే డైరెక్టర్ లేదా హీరో సినిమా తీయడానికి పెట్టుబడి పెట్టాలంటే లాభాలు ఉండాలి కదా. అందుకే పైరసీని తీవ్రంగా పరిగణించాలి. ఐబొమ్మ అరెస్ట్ పైరసీపై ఒక పెద్ద హెచ్చరిక. రవిపై చట్టపరంగా ఎలాంటి కేసులు నమోదయ్యాయి? కాపీరైట్ చట్టం 1957 కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో శిక్ష తీవ్రంగా ఉంటుంది. ఇది కేవలం సైబర్ నేరం మాత్రమే కాదు, ఆర్థిక నేరం కూడా. ఈ శిక్ష ఇతర పైరసీ సైట్లను నడుపుతున్న వారికి ఒక పలుకుబడి లేని హెచ్చరికగా పనిచేయాలి. ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది కథ ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. చట్టం, సాంకేతికత మరింత బలంగా మారుతున్నాయి. మనం ప్రేక్షకులుగా సినిమా థియేటర్లలో లేదా చట్టబద్ధమైన ఓటీటీ ప్లాట్ఫామ్లలో చూడడానికి మొగ్గు చూపాలి. లేదంటే మనం ప్రేమించే సినిమా పరిశ్రమ నిలబడడం చాలా కష్టం. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? చట్టం సరైనదా? యాక్సెసిబిలిటీ పెంచాలా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లోతైన విశ్లేషణల కోసం వరల్డ్ జీకే విత్ మనుని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.